జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నరసింహుని ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల కళ్యాణోత్సవం నేపథ్యంలో స్వామివారికి ఆయన సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఓల్డ్ టీటీడీ ధర్మశాల ఆవరణలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో మొదటిసారిగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 13 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో సుమారు 3 నుండి 4 లక్షల మంది భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవం కోసం సంప్రదాయమైన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురావడం జరిగిందన్నారు. శానిటేషన్పై మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ చేపట్టినట్లు పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతం, ఆలయ ప్రాంగణం, కోనేరు ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో టీటీడీ వద్ద ఆలయ పక్షాన భక్తులకు అన్నదానం ప్రారంభమైందని అన్నారు. క్యూ లైన్లు అలాగే అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు వారు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద శోభమానై శోభమానై మనువా మనువా శోభమానై శోభమానై రయం రయం శోభమానై శోభమానై రయం శోభమానై రిది శోభమానై రయం పుత్రాన్ పుత్రాన్ రయం రయం పుత్రాన్ పుత్రాన్ సతతం సతతం పుత్రాన్ పుత్రాన్ సతతం సతతం దీర్ఘం దీర్ఘం సతతం సతతం దీర్ఘం దీర్ఘాయురాయు దీర్ఘం దీర్ఘాయు ఆయురిత్యాయు శతమానం భవతి శతాయు అఖండ ఈశ్వరీయ స్థితి ద్వారా సర్వదినేషు సభాస్థానేషు రాజస్థానేషు ఉద్యోగ వ్యాపార వ్యవహారేషు అఖండ మనకి బ్రహ్మోత్సవాలు అనేది మనకి 10వ తారీఖు నుంచి 13, 23వ తారీఖు దాకా 13 రోజుల పాటు చేసుకోబోతున్నాం. సో ఈ రోజు ఆచారం ప్రకారం మనము పట్టుబట్టలు అనేది పెట్టడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ 6 గంటలకి మనకి కళ్యాణం అనేది జరగబోతా ఉన్నది. సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజలు బ్రహ్మోత్సవాలు దీనికి రాబోతా ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇక్కడే కాకుండా బ్రహ్మగుండం కానీ లేకపోతే అక్కడ ఎక్కడైతే మనకి వాటర్ సంబంధించిన గోదావరి దగ్గర ఉన్నాయో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం వచ్చిన ప్రజలందరికీ కూడా. సో ఏమైనా మన శానిటేషన్ మున్సిపల్ కమిషనర్ కానీ అందరూ కూడా శానిటేషన్ అని ఇక్కడే చూసుకుంటా ఉన్నారు. సో మనకి భక్తులు ఏమి ఇబ్బంది రాకుండా ఆల్ శానిటేషన్ వర్కర్స్ కానీ అలాగే క్యూ లైన్ కోసం పోలీసులు కానీ అంతా కూడా మన అరేంజ్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఆల్ ఇష్యూస్ కోసం మేము వీఆర్ రెడీ అండి. సుమారుగా 3 లక్షల మంది వరకు 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఈ వారం రోజుల్లో. హైయెస్ట్ వచ్చేది మాత్రం మనకి 13, 14 హోలీ రోజున కానీ ముందు రోజు కానీ ఎక్కువ మంది వస్తారు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం చేయడం చాలా ఆనందంగా ఉంది.